హిస్టారికల్ ఫిల్మ్ రుద్రమదేవిలో ద వారియర్ క్వీన్ గా త్వరలో మన ముందుకు రాబోతున్నటువంటి రుద్రమదేవి అలియాస్ అనుష్క. సో ఇంతకుముందే రుద్రమ రథం ని లాంచ్ చేశారు, ఫ్లాగ్ ఆఫ్ చేశారు. మరి ఈ సందర్భంగా తనతో కాసేపు మాట్లాడదాం. అనుష్క హాయ్. హాయ్. ఓకే, పురాణాల్లో మనకు మాయాబజార్ లాంటి ఎన్నో సినిమాల్లో మనం చూసుకుంటే రథాలు అనేవి కామన్గా జరిగేవి. అంటే మనకి సినిమా ప్రమోషన్ గాను ప్రచారాలకు సంబంధించి ఆ ఊర్లో వాళ్ళకి ఆ సినిమా రిలీజ్ అవుతోంది అని తెలియాలి అంటే సో ఇటువంటి రథాలు ఇటువంటివన్నీ యూజ్ చేసేవాళ్ళు. కానీ నేను ఎప్పుడూ కూడా ఇటువంటి రథాన్ని నా కెరీర్లో ఉండగా ఎప్పుడు నేను ఇలా లాంచ్ చేయలేదు, ఎప్పుడు చూడలేదు కూడా నాకు తెలిసి. మీరు ఎప్పుడైనా మీ ముందు సినిమాలకి ఇటువంటి రథం ఎప్పుడైనా యూజ్ చేయడం జరిగిందా? డెఫినెట్లీ లేదు. ఈరోజు మీరు చెప్తున్నప్పుడే నాకు అంత నాలెడ్జ్ తెలిసింది దాని గురించి ఆల్సో. Okay. And I think ఎన్టీఆర్ గారు, ఎన్ఆర్ గారు ఆ సినిమాలో సో అప్పుడు నేను ఎక్కువ ఫిల్మ్స్ కూడా చూడలేదు. సో ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ ఇది చాలా ఒక వెరీ బ్యూటిఫుల్, వెరీ నోబుల్ థాట్ ఇలాంటి లాంచ్ చేయడం. అండ్ ఐ ఫీల్ ఇఫ్ నేను యాజ్ అన్ ఆడియన్స్ ఐ వుడ్ హావ్ బీన్ వెరీ ఎక్సైటెడ్. ధీరాజా శ్రీ గణపతి దేవా మహాదేవ తనుజా రుద్రరాజ భుజ బీజా. ఇప్పుడు గుణశేఖర్ గారు ఫస్ట్ మీకు ఏం చెప్పారు? ఇలా రథం ఉంటుంది అని చెప్పారా, లేకపోతే ఏంటి? వాట్ డిడ్ ద ఇంట్రడక్షన్ డిడ్ హి గివ్ టు యు? రథం ఉందని చెప్పారు, బట్ నేను వచ్చినప్పుడు రథం వాస్ కవర్డ్. సో యాస్ అండ్ వెన్ అందరూ మన ఆడియన్స్ అందరూ చూసినప్పుడు కూడా నేను కూడా చూసాను. అండ్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ ఐ వాస్ స్పీచ్లెస్. ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. చాలా గ్రాండ్ గా, అంటే ఒక హాలీవుడ్ స్టైల్లో ఉంది. నేను కూడా చూసినప్పుడు కవర్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏంటిది అంటే ఒక సాధారణమైన బస్సుని ఇంత గ్రాండ్గా, అంత అందంగా అని కూడా చెప్పలేము, ఇంత గ్రాండ్గా ఒక డిఫరెంట్ లెవెల్లో దాన్ని డిజైన్ చేశారు. నిజంగా డిజైన్ చేసిన వాళ్ళకి కూడా మనము నిజంగా అన్ని మూవీ అన్ని షేడ్స్ ఒక దాంట్లోనే కనిపిస్తుంది. రుద్రమదేవి టైంలో మన కాకతీయ డైనెస్టీ సౌత్ ఇండియన్ రూల్ చేస్తున్నారని అందరికి తెలుసు. సో ఈరోజు మన రథం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అండ్ గో తెలంగాణ మొత్తం అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో I feel like రుద్రమదేవి like as if she's traveling. తనకి మక్కువ ఇంకా పోలేదండి, ఆ ప్లేసెస్ కి ఇంకా వెళ్ళాలి అనుకుంటుంది. కాబట్టి నాకు తెలిసి దేవుడు ఈ విధంగా, అంటే గుణశేఖర్ గారి మైండ్ లో కలా దూరి ట్రావెల్ చేయాలని ఉంది కదా మీకు. ఎస్, సినిమా మాత్రమే కాదు, మిమ్మల్ని ఇలా కూడా మేము ట్రావెల్ చేస్తాము అని డిజైన్ చేసినట్టుగా అనిపించింది నాకు బేసిక్గా. ఎస్, మీరు పాత సినిమాలు చూడలేదన్నారు కాబట్టి ఇలాంటివి మనం చాలా చూసాం యాక్చువల్లీ. సో మీరు ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది, అంటే నాట్ ఇన్ దిస్ పర్టికులర్లీ. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అందులో రెస్ట్ తీసుకుంటారు. క్రూ కాస్ట్ అందరూ ట్రావెల్ చేస్తున్నప్పుడు
ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెళ్ళినప్పుడు మన రథం ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇట్ కీప్ ఫాలోయింగ్ అస్. అగైన్ ఇట్ ఫీల్ లైక్ హోమ్. సో అందరు ఆర్టిస్టులు హ్యాపీగా కూర్చుని దే కెన్ హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ టైం కదా. సో ఐ థింక్ ఇట్ విల్ బి డెఫినెట్ గా సంథింగ్ విచ్ విల్ బి వెరీ ప్లెజెంట్ ఫర్ చిల్డ్రన్ ఎవ్రీవన్. ప్రతి ఒక్క స్టేట్ లో, స్మాల్ టౌన్స్ లో, విలేజెస్ లో వాళ్ళకి ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది. రాజాధిరాజా శ్రీ గణపతి దేవా మహాదేవ తనుజా రుద్రరాజ భుజ బీజా శైవ శక్తిదామ సాహో సార్వభౌమ జై భవ జై భవ జై భవ. హో 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 మత్త గజమే నీకు మచ్చికై మోరదించి మోకరిల్లగా శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి జోకలనగా. అండ్ ఈ రథాన్ని చూసిన తర్వాత నాకు తెలిసి ఇంకా ఇంకా పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ మేము పిల్లల గురించి చెప్పాము. యాక్చువల్లీ నేను హంసనందిని గారు కోస్టార్, యాక్చువల్లీ మేము చూసినప్పుడు మేము కూడా పిల్లల్లాగా దీంతో సెల్ఫీ తీసుకోవాలని we were also doing it. So it's as exciting. తీసుకున్నారు కూడా అనుకుంటా, ఇంతకు ముందే చూసాను నేను. సో సెల్ఫీ కాన్సెప్ట్ బాగా పెరిగిపోయిన రోజుల్లో ఇటువంటి రథాన్ని గుణశేఖర్ గారి కాన్సెప్ట్ అలా బయటకు వచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. అనుష్క గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. సూపర్. राजाधिराजा श्री गणपति देवा महादेव तनुजा रुद्रराज भुज बीजा. ఈ రోజు నుంచి నన్ను పేరుతో పిలవండి. పేరుని మర్చిపోయాను.